తెలియజేస్తున్నా. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, అన్నగారు చెప్పినట్లు మొదటిసారి నేను ఇక్కడికి రావడం, ప్రార్థన చేసుకొని కొంత సాక్ష్యాన్ని, దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. దయచేసి స్థలంలో ఉంచండి. చిన్న మాట ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల మా తండ్రి, స్తోత్రం చెల్లిస్తున్నా. సిమెంట్ నగర్లో చాలా ఏళ్ళ కిందట మీ దాసులు బ్లెజింగ్టన్ అన్న గారి తండ్రి గారిని, కుటుంబాన్ని మీరు రక్షించుకొని వారి ద్వారా ఈ స్థలములో జరిగించిన పరిచర్ను బట్టి, మీ రక్తం ఇచ్చి సంపాదించిన స్థానిక సంఘాన్ని బట్టి, వారి సంతానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ దినము ముఖాముఖిగా మీ రక్తం ఇచ్చి సంపాదించిన మీ ప్రజలను చూచి వారితో కలిసి ఉదయకాలం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చారు. స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి కొద్ది సమయము మీ పక్షాన నిలిచి సాక్ష్యాన్ని, వాక్యాన్ని అందించబోతున్న నీ దీనదాసుడైన నన్ను మీరు బలపరచండి. చేరవచ్చిన వారికి, శబ్దయంత్రం ద్వారా వినువారికి మేలు, క్షేమం, ఆదరణ, పురుకొల్పు, ఉజ్జీవం అనుగ్రహించండి. మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపించుకోమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, నా పేరు జాన్. మాది హోత్రమాందిన్నే. ఆ ఊరు ఎక్కడ ఉంటుందో చాలామందికి తెలియదు. ఊరి పేరు కూడా వినని వారు కూడా చాలామంది ఉన్నారు. మా ఊరు వచ్చేసి బనగానపల్లె, తర్వాత కోవెలగుంట్లకు 14 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి కోవెలగుంట్లకు లేదా ఇక్కడి నుంచి బనగానపల్లెకు త్రిభుజంగా తీసుకుంటే కోవెలగుంట్ల నుంచి 14 కిలోమీటర్లు, లేదా బనగానపల్లె నుంచి 14 కిలోమీటర్లు ఉంటాయి. అంటే ఎట్లా ఉంటుందంటే, మా ఊరు బనగానపల్లె, మా ఊరు ఓత్రమాందిన్నే త్రిభుజాకారంలో ఉన్నట్టు ఉంటుంది. అది మా ఊరు. చాలా చిన్న ఊరు. తర్వాత ఇప్పటికీ కూడా బస్సు సౌకర్యం లేని ఊరు. 1997వ సంవత్సరము మేము రక్షింపబడ్డాం. రక్షింపబడకముందు 1990లో నేను డిగ్రీ చదువుకున్నాను, దేవుని దయను బట్టి. అది కోవెలగుంటలో 1990లో డిగ్రీ అయిపోయింది. ఆ డిగ్రీ చదివేటప్పుడు సిమెంట్ నగర్ నుంచి కూడా డిగ్రీకి చదువుకోవడానికి వచ్చేవారు. అంటే కాలేజీ సమీపంలో లేదని బట్టి మా క్లాస్లో ఉండేవారు సిమెంట్ నగర్ వాళ్ళు. మాతో కూడా 90 సంవత్సరంలో డిగ్రీ చదువుకునేవారు. తర్వాత 90లోనే డిగ్రీ అయిపోయింది. మాకు సమీప బంధువుతో నా వివాహం కావడం జరిగింది. ఆమె ప్రస్తుతము 92 నుంచి కూడా అంగన్వాడీ టీచర్గా, వర్కర్గా పనిచేస్తూ ఉంటుంది మా గ్రామంలోనే. ప్రభునందు ప్రియులారా, నాకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. దేవుని దయను బట్టి యవ్వన ప్రాయంలోనే వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, రక్షింపబడ్డారు. ప్రభువును ఆరాధిస్తూ చదువుకుంటూ దేవుని దయ వల్ల కుమారుడు టీటీసీ పూర్తి చేసుకొని 2014లో డిఎస్సి రాసినాడు. 2016లో అపాయింట్మెంట్ ఇచ్చినారు. నేను నా కుమారుని స్కూల్లో చేర్పించేటప్పుడు దేవుని వాక్యం విని విశ్వాసముతో నేను క్రిస్టియన్ అని క్యాస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. అందును బట్టి బీసీసీ తాండ్రపాడులో టీటీసీ అంటే ఏమంటారు దాన్ని, టీటీసీ ట్రైనింగ్ తాండ్రపాడులో ఉన్నటువంటి కాలేజీలో బీసీసీ ఉండుటను బట్టి, మంచి ర్యాంకు కూడా వచ్చుటను బట్టి ఒక్క సీటు మనకు బీసీసీ కంటే 100కి 1 సీటు అందులో మా వానికి ఇవ్వడం జరిగింది, మా అబ్బాయికి. తర్వాత 11, 12, 13 ఈ 2 సంవత్సరాలు 13లో కంప్లీట్ అయింది. 14లోనే డిఎస్సి పడింది, రాసినాడు. అయితే 2016లో అపాయింట్మెంట్ ఇచ్చినారు. అందులో బీసీసీలో మావాడు మొదటి అబ్బాయి. అయితే దానికంటే ముందు మా వానికంటే ఏజ్ ఎక్కువ ఉంది ఒక అబ్బాయికి. కాబట్టి ఆయనకి ఇచ్చినారు. సేమ్
ఒకటే ర్యాంక్ అనమాట. 119.6 వచ్చింది. దాన్ని బట్టి 2016లో దేవుని దయను బట్టి మేము చేసే పరిచర్యను బట్టి ఆ గ్రామంలో, చిన్న గ్రామంలో పరిచర్యను బట్టి ప్రభు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. అది తర్వాత కుమారునికి విశ్వాసిని మరి టీచర్ ఉద్యోగం చేసే అమ్మాయిని దేవుని దయను బట్టి దేవుడు అనుగ్రహించినాడు. వారికి 2 పిల్లలు ఉన్నారు. 2020లో వివాహమైంది. కోవిడ్ టైంలో వివాహమైంది. దేవుని దయను బట్టి మేము వివాహం ఏర్పాటు చేసుకున్నాం. కోవిడ్ టైం అప్పటికి అయిపోయింది. వివాహం దేవుని దయ వలన చట్టరీతిగా అప్పుడు చేసుకోకూడదు, అప్పుడు సభలు అలాగ చేయకూడదు. అయితే దేవుని దయ వలన అవి ఆ విధంగా జరిగింది. 2020లోనే 2 నెలల 15 రోజులకి మా కుమార్తె వివాహం కూడా జరిగింది. మా కుమార్తె కూడా విశ్వాసితో వివాహం జరిగింది. అబ్బాయి సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్గా పనిచేస్తాడు. అబ్బాయి హెబ్రోన్ సహవాసం అబ్బాయి. తర్వాత మా కుమార్తె కూడా దేవుని దయను బట్టి ఎంకామ్, కంప్యూటర్ ఎంకామ్ చేయబడింది. వారికి కూడా ఒక కుమార్తె ప్రియులారా. దేవుడు ప్రభునందుటను బట్టి నా కుటుంబాన్ని అలాగున ఆశీర్వదించినాడు. తర్వాత 1997 డిసెంబర్ నెలలో ప్రభుని నమ్ముకున్నాం. నేను మా వారి ఇద్దరం కలిసి, మాది మారుమూల గ్రామం, సువార్త చెప్పేటోళ్ళు కూడా వచ్చేవారు కాదు. నేను నా జీవితంలో చిన్నవాడుగా ఉన్నప్పుడు ఒక్కరోజు మాత్రమే హెబ్రోన్ వాళ్ళు వచ్చి సువార్త చెప్పినారు. అది నేను అప్పటికి 4-5 సంవత్సరాలు, 4-5 ఏళ్ళ వాడిని. ఇంకా నేను మా గ్రామంలో ఎప్పుడు సువార్త నేను వినలేదు. తర్వాత నేను చదువుకున్నటువంటి దినాలలో నా మిత్రుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన అప్పటికి ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని గురించి చెప్పేవాడు. సినిమాలు చూడకూడదని, సిగరెట్లు తాగకూడదని, చెడ్డ పనులు చేయకూడదని అని చెప్పేవాడు. అదే సమయంలో మరొక మిత్రుడు ఉండేవాడు. అతను చెప్పేవాడు, ఇలాగ ఏడంది అట్లా లేదు కదా, యవనుడా నీ యవన కాలమందు సుఖించుము, తినుము, త్రాగుము అని ఉంది కదా అన్నాడు. ఆ తర్వాత చదువు అన్నాడు. తీర్పులేకి వస్తావని చెప్పి వ్రాయబడింది అన్నాడు. నాకు ఆ మాట నచ్చింది. ఆయన చెప్పిన మాటలన్నీ నా మనసులో ఉన్నాయి, కానీ నేను ప్రభువును నమ్ముకోవడానికి నాకెందుకో అవకాశం రాలే. తర్వాత ప్రభువుని తెలుసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి పోదామంటే నన్ను కొన్ని దురలవాట్లు, చెడ్డ అలవాట్లు నన్ను ఆవరించినాయి. అందులో మొదటిది, స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఇసుపేటాకులు ఆడడం, తర్వాత సిగరెట్లు త్రాగడం, సినిమాలు అయితే విపరీతంగా చూడడం. తర్వాత మేము కొంతమంది మేము ఆ విధంగా గ్రూపుగా రౌడీజంగా చేసేటువంటి వారం. అప్పుడు హాస్టల్ ఉండేది. హాస్టల్లో కూడా రౌడీజంగా బ్రతికేటువంటి వారం. తల్లిదండ్రులు అయితే ఖర్చు పెట్టి చదువుతున్నాడు మా వాడని చెప్పి అనేకులకు చెప్పేవారు, కానీ ఆ విధంగా మా చదువుల పరిస్థితి ఉంది. అయితే అన్ని చేస్తున్నా కూడా చదువుకోవడం మాత్రం మానడం లేదు. డిగ్రీ పూర్తయింది. 90లో చదివిన వాళ్ళు అంటే ఇప్పటికి చాలామంది ఉద్యోగస్తులుగా ఉన్నారు. నాకెందుకు ఉద్యోగం లేదంటే, మాది మారుమూల గ్రామం. అప్పుడు ఇలాంటి ఈ ఉద్యోగ సంబంధించిన ప్రకటనలు తెలియవు. అందును బట్టి తర్వాత మేము టౌన్కి వెళ్ళాలంటే 1-2 నెలలు అవుతుంది టౌన్కి పోవాలంటే. ఎందుకంటే అక్కడి నుంచి 12-18 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే కానీ టౌన్ చేరలేము. అందుకని ఇంత నడచడం ఎందుకు, బురదలో అందులో వాస్తవంగా ఎండాకాలం తప్పితే ఒక 2-3 నెలలు తప్పితే మిగతా సమయంలో కూడా బురద అన్నమాట. అంటే వంకలు ఉంటాయి, బురద చుట్టూ నీళ్లు ఉంటాయి. అప్పుడప్పుడు ఒకసారి 2 సార్లు పేపర్లో పడింది, 2వ శ్రీలంక అని పేపర్లో పడింది. నోడల్ ఆఫీసర్సు 3 కిలోమీటర్లు నీళ్ళల్లో పాయింట్ షర్ట్ ఇప్పేసి నడుచుకుంటూ వచ్చారు మా ఊరికి. నోడల్ ఆఫీసర్స్ అప్పుడు విండే జన్మభూమి ఉన్నట్టు కదా, అలాంటి స్థితి ఉండేది ప్రియులా. అయితే మేము నమ్ముకున్న తర్వాత, నేను నమ్ముకోవడం ఎలా నమ్ముకున్నామంటే, మా ఊరికి సేవకులు వచ్చినారు 97వ సంవత్సరంలో. అది కూడా దారి లేదు, ఎట్లనో వాళ్ళు ఇబ్బంది పడుకుంటా మొత్తం మీద కోవిలకుంట్ల విజయరాజు గారు, ఒక సహోదరి నెల్లూరు దగ్గర ఉన్నటువంటి వరకవిపూడి తులసిమ్మ అక్క గారు వచ్చినారు. ఆ రోజు నేను వాస్తవానికి ఇంటి దగ్గర ఉండను. ఎందుకంటే నేను ఒక ఆటకు అలవాటు పడినా. అదేంటంటే మటక అన్నమాట. చదువు వస్తుంది కనుక మటక షాట్ చూడడం, నంబర్ చూడడం, చాలా తెలివిగా లెక్కల ప్రకారం వాటిని తీసేవాళ్ళం. అయితే ఏ రోజు నేను బీట్ రాయలేదు. నా సొంత డబ్బుతో తీసుకొని డైరెక్ట్గా తాడిపత్రికి వెళ్ళి మటక ఆడేవాడిని. అట్లా
5 సంవత్సరాలు మటక ఆడినాను. నేను ఆ మటక ఆడిన దాన్ని బట్టి నా పొలం ఉండకూడదు, అసలు నా కుటుంబమే ఉండకూడదు. అయితే 97వ సంవత్సరంలో ఇలాంటి జీవితం కలిగినటువంటి నన్ను ఎవరు మారుస్తారు అని నాకై నేనే విసిగిపోయి వేజారిపోయి ఏడ్చేవాడిని. ఎవరు మా గ్రామంలో ఎవరు నమ్ముకోలేదు, ఎవరు సువార్త నాకు చెప్పిన వారు కాదు. ఒక మిత్రుడు చదువుకునేటప్పుడు చెప్పినాడు తప్ప మిగతా టైంలో నాకు చెప్పలేదు ప్రియులారా. ఆ రోజు ఆ సువార్త వింటానే, ఆ సాక్ష్యం వింటానే నా హృదయంలో నుంచి ఒక వేదన, ఒక దుఃఖము, మారుమనసు కలిగినటువంటి దుఃఖం నాకు వచ్చేసి వెంటనే మీలో ప్రభువుని నమ్ముకునే వారు ఉంటారంటే కళ్ళ నీళ్లు కార్చుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్ళాను, నేను ప్రభువుని నమ్ముకుంటాను అని. నాతో కూడా నా భార్య వచ్చింది. ఇద్దరం ఆ రోజు తీర్మానం చేసినాము, ప్రభువుని నమ్ముకున్నాము. అయితే ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి ప్రభువును ఆరాధించడానికి ఆ 13-14 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. బాప్తిస్వం 1998 సంవత్సరం జనవరి 1వ తారీఖున బాప్తిస్వ కార్యక్రమం పెడితే మా ఊరు నుంచి 3 గంటలకు బయలుదేరినాము. చీకట్లో 3 గంటలకు బయలుదేరి కోయిలకుంట్లకు పోయిన తర్వాత దగ్గర ఇంకా 2 గంటలు చీకటింది. అంటే ఆసక్తితో బాప్తిస్వం తీసుకోవాలని ఎంతో చీకట్లు లేచి సిద్ధపడి వెళ్ళిపోయినాం ప్రియులారా. ఆ రోజు 90లో బాప్తిస్వం తీసుకున్నాం, ప్రభువును ఆరాధిస్తున్నాం. తర్వాత 2003లో అక్కడ మరికొంతమంది నమ్ముకోవడాన్ని బట్టి సంఘం ఏర్పాటైంది. 2004లో ఒక చిన్న మందిరం, అంతకుముందు మత సంబంధంగా ఉండేవాళ్ళం. అయితే కొంతమంది ఆటంకం చేశారు. ఎవరైతే ఆటంకం చేశారో వారే ప్రభువుని నమ్ముకున్నారు. తర్వాత 2004లో చిన్న మందిరం, 2006లో ప్రభు పిలుపును బట్టి నేను సేవకు రావడం, ఆ విధంగా పరిచర్య జరుగుతుని బట్టి 2004లో మా సంఘం, ఇప్పుడు 2003లో సంఘం పడింది, 2004లో మా ఊరికి రోడ్డు వచ్చింది. అంతవరకు రోడ్డే లేదు. తర్వాత ఆ రోడ్డు వెంట చాలాసార్లు సేవకులు పెద్దలు బురదలోనే నడుచుకుంటూ మా దగ్గరికి వచ్చేవారు. ప్రభునందు ప్రియులారా, అలాగున 2006లో సేవకు సమర్పించుకునగా దేవుని దయను బట్టి ప్రభు అక్కడ పరిచర్య జరిగిస్తున్నారు. అంత మాత్రమే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో, చుట్టుపక్కల సంఘాల మధ్య ప్రభు తన పరిచర్యలో వాడుకుంటున్నారు. 2008లో బాబన్న సార్ గారు ఒక ఇది ఏమంటే జాషువా సార్ నంద్యాలలో పదవీ విరమణ ఉన్నది. అప్పుడు వచ్చినాడు. అప్పుడు నాకు పరిచయమైనాడు సారు. తర్వాత ఇక్కడికి రావాలని పిలిచినాడు. దేవుని దయ ఏమో తెలియదు కానీ 2 సార్లు అనుకూలం కాలేదు. ఎందుకంటే ఇప్పట్లాగా మోటార్ సైకిల్ ఉండేవి కాదు, వాహనాలు అనేటువంటివి కొన్ని బస్సులు తప్పిందని బట్టి రాలేకపోయినాను. సార్ ఆయన ఉన్నప్పుడే పిలిచినాడు, 2 సార్లు పిలిచినాడు, నాకు జ్ఞాపకం ఉంది. ఒకసారి ఒక సేవకుడు వచ్చినా అని చెప్పారు, తర్వాత 10 రోజు రమ్మన్నాడు. ఆ రోజు వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది, ఇక నాకు సమయం లేదు. బాబన్న సారు నాకు పరిచయం ఎప్పుడంటే ఆయన నంద్యాలలో ఒకసారి క్రీస్తు సాక్షిగా ఉంటామనే పాట పాడినాడు. ఆ పాట పాడినప్పుడు ఈయన బలవాణ్యాడే పాట అని చెప్పి నాకు ఆ రోజు నుంచి ఆయన పరిచయం అయినాడు. ప్రభునందు ప్రియులారా, అలాంటి గొప్ప దైవ సేవకులు చేసేటువంటి పరిచర్య చేసినటువంటి ఈ స్థలంలో మీరుండడం ఎంత ధన్యులు నేను అనుకుంటున్నాను. ఎంత ధన్యత ఇది. వారు ఉద్యోగం చేస్తూ ప్రభువుని నమ్ముకొని సేవ చేశారు దేవుణ్ణి ఎరిగి. ఎంత గొప్ప పరిచర్య. ఆ దినాలలోనే అంత చిన్న ఉద్యోగంలో ఇంత పెద్ద గొప్ప పరిచర్య చేశారు. వారు వెళ్ళినా వారి పరిచర్య నిలిచి ఉంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అవును, ఈ విధంగా ప్రభువుని నమ్ముకొని ఎవరమైనా కానీ ఆయన పని చేసి మనం వెళ్ళిపోయినా ఆయన పరిచర్య ఇక్కడ ఉంటుంది, వారు జ్ఞాపకాల్లో ఉంటారు. అవును, మంచిది. ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇది నా సాక్ష్యము. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువగా ఉంది కానీ అయితే సమయం కొంచెంగా ఉంది కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను. మీరు కూడా ఎవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే ఈ యొక్క ఉదయకాలమైన ప్రభును నమ్ముకోవాలనే ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. యవ్వన ప్రాయంలో నేను అలాగున ఒక 10 సంవత్సరములు వృధాగా జీవించిన 30వ ఏట నేను ప్రభువుని నమ్ముకున్నా. నాకు అనిపించింది అంతకు ముందే నమ్ముకుంటే ఎంత బాగుండేది అనిపించింది. చాలా సమయాన్ని వృధా చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, నేను ప్రభువుని నమ్ముకోకపోతే నేను ఏమైపోయేవానో నాకు తెలుసు. నేనేమైపోయేవాడినో, తర్వాత కుటుంబం, పిల్లలు, అంతే కదా.
ఇలాగ చెడలవాట్లకు బానిసలమైపోతే పిల్లలకు దావా, తల్లులకు దావా, తండ్రి ఒక దావా, ఒక కుటుంబం లాస్ట్కు పతనమైపోతుంది. అదే ప్రభువుని నమ్ముకుందని వలన నన్ను నా కుటుంబాన్ని ప్రభువు దీవించినాడు. అలాగూ ప్రభువుని నమ్ముకున్న వారిని ఇంకా అనేకులను ఆ గ్రామంలో దీవించినాడు ప్రియులారా. కనుక అయ్యలారా, అమ్మలారా, మీరును ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఆ యేసు ప్రభు నమ్ముకునేందుకే నా పాపాలు తొలగిపోయినాయి, కానీ లేకపోతే నేను చేసేటువంటి కార్యాల వలన నా పాపాలు ఏమాత్రమో తొలగిపోలేదు. యేసు ప్రభుని నమ్ముకున్నాను, అంతే. నా పాపములు ప్రభు క్షమించినాడు, సమస్త దుర్నీతిని నన్ను కడిగి పవిత్రపరిచినాడు. వాక్యం నెరవేర్పన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇది నా చిన్న సాక్ష్యము. తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు తెలిసిన లేఖనాలే కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం. ఆహ్వానించిన అన్నగారికి, స్థానిక సంఘస్థులకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త మనం విరిగిన వాక్యమే 11వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుకుందాం. 11వ అధ్యాయము 28, 29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారము తేలికగాను ఉన్నవి. ప్రభు ఈ లేఖనాలు మన కొరకై దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా అని ఈ మాటను నేను ఎందుకు చదివినానంటే, నేను కూడా ఒకప్పుడు ఇలాంటి ప్రయాసతో భారంతో ఉన్నటువంటి వాడిని. యేసు ప్రభుని నమ్ముకుంటానే నాకు అనిపించింది, నాలో ఉన్న భారమంతా పోయి నా హృదయం తేటగా అయింది. నిజమే, ప్రభు వాక్యము నమ్మదగినది, ప్రభు వాక్యం సత్యం. ఈ విధంగా ప్రభు దగ్గరికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నేను పాపినని నన్ను త్రోసివేయలేదు, నా వద్దకు రావద్దనని చెప్పలేదు, ప్రేమతో పిలిచాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నన్ను రక్షించినాడు, నా పాపాలన్నీ కడిగి పవిత్రపరిచినాడు, ఆయన నాకు విశ్రాంతినిచ్చాడు. తర్వాత కిందికి వస్తా 29లో, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. ఆయన నమ్ముకున్న దేవుని ప్రజలమైన మనం ఆయన యొద్ద నేర్చుకోవాలి. ఎవరి యొద్ద నేర్చుకోవాలి? ప్రభు యొద్ద నేర్చుకోవాలి. ఈ యొక్క ఉదయకాలమున దేవుని వాక్యములో నుండి దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే, దేవుని యొద్ద మనం ఏం నేర్చుకోవాలి. పిల్లలు చదువులు నేర్చుకుంటారు, పెద్దవాళ్ళైతే పనులు నేర్చుకుంటారు. ప్రియులారా, ఏ విధంగా అయితే పిల్లలు చదువు నేర్చుకుంటే ఎంత బాగుపడతారు, పెద్దవారు పని నేర్చుకుంటే ఆ పనిలో నైపుణ్యతను సంపాదించుకుంటారు. అట్లనే దేవుని యొద్దకు వచ్చినటువంటి మనం కదా, మనం ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి. నా యొద్ద నేర్చుకొనిడి అనే మాట ఉన్నది. ప్రభు యొద్ద మనము నేర్చుకోవాలి. ఎన్నో మాటలు నేర్పును గురించి బైబిల్లో ఉన్నాయి. ఆ మాటలే నేను ధ్యానం చేద్దాను. చూడండి, కొన్ని లేఖనాలు గమనిస్తాం. ఏమి నేర్చుకోవాలి మనము ఆయన యొద్ద? ఆ కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనానికి రండి ప్రియులారా. కీర్తనలు 34వ అధ్యాయం 11వ వచనం ఎవరైనా చదివి వినిపించవచ్చు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. ఏం నేర్పుతాడు ఇక్కడ? యెహోవా యందలి భయభక్తులు నేర్పుతాడు ప్రియులారా ప్రభు. చూశారా, మనము భయభక్తులు నేర్చుకోవాలి. చాలామందికి భయభక్తులు లేక కదా ఎంతోమంది నిజంగా చాలా విపరీతంగా తయారయ్యారు. భయభక్తులు లేక కుటుంబానికి ఎంతో నష్టం తెస్తున్నారు. భయభక్తులు లేక సమాజంలో ప్రియులారా ఎంతో సమాజానికి విరోధంగా జీవిస్తున్నారు. భయభక్తులు లేక సాక్ష్యాలను కోల్పోతున్నారు. భయభక్తులు లేక
జీవితాలను నష్టం చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. మంచి జీవితాలను నష్టం చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు భయభక్తులు లేకనే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. భయభక్తులు ఏం చేస్తాడు ప్రభు? నేర్పిస్తాడంటే మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా భయభక్తులు అనే మాటను మనం నేర్చుకోవాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. యోబును గూర్చి సహోదరుడు ఆరాధన వర్తమానాలు చదివి వినిపించాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. కొంతమంది భయభక్తులు ఉంటాయి కానీ దేవుడు అంటే చెడుతనాన్ని మాత్రం విసర్జించరు. భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించాలి ప్రియులారా. భయభక్తులు యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను అన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనానికి మనం వస్తాం ప్రియులారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనానికి మనం వస్తాం. 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞాని కదా నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే ఏముంది? ఆరోగ్యం ఉంది ప్రియులారా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎంతోమంది యువకులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం లేదు. తమ ఆరోగ్యాలను నష్టం చేసుకుంటున్నారు. తమ ఆరోగ్యంగా ఉండవలసినటువంటి వారు ఆ వయస్సులో లేదా ఆ ప్రాయంలో చివరికి ఏదో వ్యాధి బారిన పడిపోతున్నారు. ఒక ఇంటికి వెళ్ళాం. ఒక యవనస్తుడు పడకలో పడి ఉన్నాడు. అతనికి కేవలము ఒక 18-20 సంవత్సరాలు ఉంటాయి. అతను ఏమి అలాగ పడిపోయినాడంటే, అతనికి దాన్ని ఏమన్నారు, ఆ వ్యాధి పేరు ఎయిడ్స్ వ్యాధి అన్నారు. ఏమయ్యాడు యవనస్తుడు? ఎయిడ్స్ వ్యాధిన పరినాడు. కారణం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండక చెడుతనాన్ని విడిచిపెట్టలేక ఆ స్థితి తెచ్చుకున్నాడు ప్రియులారా. తల్లిదండ్రులు చూచి బోర్న ఏడుస్తూ ఉన్నారు. ఆరోగ్యంగా ఉండవలసినటువంటి వాడు కళ్ళ ఎదుట తిరుగుతూ ఉంటే తల్లిదండ్రులు చూచి సంతోషించవలసినటువంటి వారు యవన బిడ్డలను చూచి అయితే బోర్న ఏడుస్తున్నారు. కొద్ది కాలానికి ఆయన చనిపోయాడు. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టక ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఎంత భయంకరం ప్రియులారా. ప్రాణం విలువ తెలియడం లేదు చాలామందికి. ఆరోగ్యం విలువ తెలియడం లేదు. జీవితం విలువే తెలియడం లేదు. ఎంత విచారకరం, ఎంత దుఃఖం, ఎంత బాధ, ఎంత వేదన ఆలోచన చేయండి ప్రియులారా. బైబిల్లో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యం అనే మాటను మనం గమనిస్తున్నాం. నీ ఎముకలకు సత్తువ అనే మాటను గమనిస్తున్నాం. భయభక్తులు కలిగినట మనం నేర్చుకుంటే ఇవన్నీ ఉన్నాయి ప్రియులారా. ఆ భయభక్తులలో చెడుతనం విడిచిపెడితే ఆరోగ్యం, ఎముకలకు సత్తువ అని మనం చూస్తున్నాం. అదే సామెతలు 9:10 చూడండి. 9వ అధ్యాయము అదే 10వ వచనంలో చూడండి. జ్ఞానానికి మూలం. అసలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమిటికి మూలం? జ్ఞానానికి మూలం. నీకు జ్ఞానం లభిస్తుంది. చాలామందికి జ్ఞానం లేదు అని చెప్పి పిల్లవాళ్ళని గురించి చెప్తుంటారు ప్రియులారా. జ్ఞానం లేదు అంటుంటారు. నిజమే, జ్ఞానం ఇచ్చేది దేవుడే. యాకోబు పత్రిక 1:5 రాయబడింది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా దేవుణ్ణి అడగవలెను, ఆయన ధారాళంగా ఇస్తాడని రాయబడింది. ఇంకా మాట చూడండి, సామెతలు 1:7 చూడండి. సామెతలు 1:7 ఇవన్నీ మీరు ఎరిగిన మాటలే. ఆయన స్వార్థలో ఈ మాటలు మనకు అవసరమై ఉన్నాయి. 1వ అధ్యాయం 7వ వచనం. తెలివికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అక్కడ దేనికి మూలం? జ్ఞానానికి మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఇక్కడ దేనికి మూలం? తెలివికి మూలం. జ్ఞానము, తెలివి భయభక్తులలో ఉంది. ప్రభునందు ప్రియులారా, జ్ఞానము, తెలివి భయభక్తులలో ఉంది. తర్వాత చూడండి ఇంకొక మాటను 19:23 చూడండి. అదే గ్రంథంలోనే 19:23.
19:23 యెహోవా యందు భయభక్తులు కలిగిండుట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బతుకుతాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. ప్రియులారా చూడండి, దేవుని యందు భయభక్తులు లేక మనం చూస్తున్నాం టీవీలలో, పేపర్లలో, లేదా మన సెల్లులలో వచ్చేటువంటి మెసేజ్లు ఎన్నో మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలోనే భయభక్తులు లేనటువంటి 3 పిల్లలు ఒక 8 ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం చేశారు, చంపేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. ఆ తల్లి తండ్రి ఎంత వేదన పడి ఉంటారు. ప్రియులారా భయభక్తులు లేక ఎంత నష్టం చూడండి. అసలు ఒక సమాజానికి నష్టం, ఇరుగుపొరు వారికి నష్టం. చూడండి ఎంతమందికి నష్టం కలుగుతుందో, ఎంతమందికి బాధ కలుగుతుందో, వేదన కలుగుతుందో భయభక్తులు లేకపోతే. అదే ఇక్కడ మనం భయభక్తులు కలిగి ఉంటే వాడు అపాయం లేకుండా తృప్తుడై ఉంటాడు, తృప్తి కలిగి ఉంటాడు. భయభక్తులలో తృప్తి ఉంది. నీకు ఉన్నది కొంచెమైనా అందులో తృప్తి ఉంది. కుటుంబంలో, పిల్లల విషయంలో కదా, నువ్వు కలిగిన వాటితో తృప్తి ఉంటుంది. ప్రియులారా భయభక్తులలో తృప్తి ఉంది, భయభక్తులలో జ్ఞానం ఉంది, భయభక్తులలో తెలివింది అని మనం చూస్తున్నాం. కీర్తనము మరొక మాట చూడండి, కీర్తన 34:7 చూడండి. 34వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 34:7 యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని వ్రాయబడింది. ప్రియులారా భయభక్తులు కలిగి ఉంటే మనకు భద్రత ఉంది. సామెతలు 14:26లో వ్రాయబడింది భయభక్తులు కలిగినటువంటి వారు ధైర్యంగా ఉంటారు అని రాయబడింది. అసలు దేవుడు విధించింది కూడా మానవులకు ఒకటే. అది ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. చూడండి ప్రసంగి 12:13 ప్రియులారా 12:13 ప్రసంగి 12. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. దేవుడు విధించిన విధి ఏంది మానవ కోటికి కదా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే దేవుడు విధించిన విధి అనేది మనం గమనిస్తున్నాం. ప్రియులారా మానవులకు దేవుడు విధించిన విధి, తేలిన ఫలితార్థం లాస్ట్కు వచ్చింది ఇదనమాట అని మనం గమనిస్తున్నాం. లాస్ట్కు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఆయన అనుసరించి నడుచుచుండడమే ఇది దేవుడి విధిగా పెట్టాడు. ప్రియులారా చూడండి మానవులు ఏమనుకుంటారు, ఎన్నో కలలు కంటుంటారు, ఎన్నో అనుకుంటుంటారు, ఎన్నో పెద్ద పెద్ద ఎస్టిమేట్లు వేస్తూ ఉంటారు, ఎన్నో ఊహకు మించినటివి తలంచుతూ ఉంటారు. ప్రియులారా అయితే దేవుడు విధించిన విధి ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే ఒక విధి. అందుకే పిల్లలారా నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, ఇదిగో నేను భయభక్తులు కలిగి ఉండటం మీకు నేర్పుతాను అని చెప్పినాడు. ప్రియులారా కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి? భయభక్తులు కలిగి ఉంట నేర్చుకోవాలి అని మనం గమనిస్తున్నాం. రెండవది చూడండి దైవవాక్యంలో మనం గమనిస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుంటూ పోతే యేసు ప్రభువుల వారు అక్కడ శిష్యులకు ఏం నేర్పినాడు? ప్రార్థన నేర్పినాడు అనేది మనం గమనిస్తాం. ప్రార్థన నేర్చుకోవాలి ప్రియులారా. సుంకరి ప్రార్థన చేశాడు, పాప క్షమాపణ కొరకై సుంకరి ఒకటే ప్రార్థన చేశాడు, పాపినైనా నన్ను కరుణించుమన్నాడు. ఒక పాపి రక్షణ కొరకు చేసే ప్రార్థన, తన పాపక్షమాపణ కొరకు చేసే ప్రార్థన, ఒక్క ప్రార్థన, అందులో రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేశాడు. అతడు నీతిమంతునిగా తీర్చబడినాడు. ప్రార్థన నిన్ను నీతిమంతునిగా తీరుస్తుంది. ప్రార్థన చేయడం నేర్చుకో అనే మాటలు మనం గమనిస్తున్నాం. అందులో యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలను అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. సమయాన్ని బట్టి ప్రార్థన చేయాలి, సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయాలి, ఎన్నో రీతులుగా మనము ప్రార్థన చేయవలసి ఉన్నది అని దైవవాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే ప్రార్థన నేర్చుకునుడి, నా యొద్ద ప్రార్థన నేర్చుకునుడి. యేసు ప్రభుల వారు ఎన్నో సమయాల్లో సందర్భాల్లో ఆయన ప్రార్థన చేయుటకు ఆయన ఇంకా మార్క్స్ వార్తలో వ్రాయబడింది 1:35లో పెందల కడనే ఆయన అరణ్య ప్రదేశానికి ప్రార్థన చేయడానికి పోయినాడు. ప్రియులారా ప్రార్థన ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. 5:7లో
హెబ్రీ పత్రికలో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రియులారా, ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన నేర్చుకుంటే మనకు మేలు. ప్రార్థన నేర్చుకుంటే ప్రతి దానికోసం మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన నేర్చుకున్నావంటే ప్రియులారా, నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. ప్రార్థన నేర్చుకుంటే ఒక వైద్యుడు కదా మనము ఉన్నట్లుంటుంది. ఒక ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ఈరోజు ₹1,00,00,000 కట్టాలా కదా. ఇంకా పెంచినారనుకుంటా, కొద్ది నెలల కిందట ₹1,00,00,000 ఉండేది, ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటారు నాకు తెలిసినంతలో. చూశారా ప్రియులారా, ఒక వైద్యుడు ఏం చేస్తాడంటే తన వైద్యము చేత తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాడు, ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడతాడు. ప్రార్థన అంతే. ప్రార్థన నీకు మేలు చేస్తుంది, ఇతరులకు కూడా మేలు కలిగిస్తుంది. ప్రియులారా, ప్రార్థన నేర్చుకో. ఓకరించి ప్రార్థన చేసేది నేర్చుకో. కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసేది నేర్చుకో. శుంకరం వలె తగ్గించుకొని చేసే ప్రార్థన నేర్చుకో. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన నేర్చుకుందాం. తర్వాత ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 22వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీలకు నేర్పెను అనే మాట ఉంది. ఏం నేర్పాడు మోషే? కీర్తన నేర్పినాడు. ప్రియులారా, మనం కూడా కీర్తనలు ఏం చేయాలి? నేర్చుకోవాలి. చాలామంది మందిరానికి వస్తారు కానీ కీర్తనలు పాడుతుంటే చాలామంది పాడేవారితో పాడరు. పాడేవారితో కలిసి పాడుతూ ఉంటే పాటలు మనకు కూడా వస్తాయి. లేకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చినా మనము పాడేవారితో కలిసి పాడకపోతే పాటలు రావు. చాలామంది పాటలు అయిపోయినాక వస్తారు కదా. పాటలు అయిపోయినాక ఆరాధన కూడికి వస్తారు, ఆరాధన వర్తమానానికి వస్తారు. కొంతమంది ఆరాధన వర్తమానం కాదు, రెట్టపాత్ర తీసుకునేటప్పుడు వస్తారు. అనుదిన కూడికలలో కూడా ప్రియులారా, కీర్తనలు సందర్భాన్ని బట్టి మనము సహవాసంలో ఆరాధన క్రమం చాలా చక్కగా ఉంది. కొన్ని స్థలాల్లో ఆరాధన క్రమం సరిగా లేదు, సంఘాలు ఉన్నాయి, కానీ మన సహవాసంలో ఆరాధన క్రమం చాలా సంతృప్తి కలిగించే విధంగా మనకు కనబడుతుంది. స్తుతి కీర్తన, శిలువ ధ్యానము కీర్తన, ఆరాధసాయకరమైన కీర్తన, 3 కీర్తనలు, ఆరాధన వర్తమానం, తలంపులు ఎంత చక్కగా వివరిస్తున్నారు. దేవుని దాసులు వర్ణిస్తున్నారు. మనల్ని వేటి నుండి విమోచించాడు తన రక్తంతో అంటే చాలా చక్కని వివరణ ఇచ్చారు. అర్థమయ్యే రీతిలో ప్రియులారా, గలిబి లేదు, అర్థమయ్యే రీతిలో వాక్యం ఉంది. మనం చూస్తూ ఉన్నాము. చూడండి, కీర్తనలు నేర్చుకోవాలి ప్రియులారా. మనం కీర్తనలు నేర్చుకోవాలి. నేనైతే యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే కీర్తనలు నేర్చుకోవడానికి చాలా నాకు ఆశ కలిగింది, చాలా ఆశ కలిగింది. నేను నమ్ముకున్నప్పుడే కీర్తన పాడించినారు. నమ్ముకున్న ఆ రోజు బాప్తిసం తీసుకుని ఆ రోజు కీర్తన పాడించినారు. ఆ రోజు నుంచి నాకు కీర్తనలు అంటే ఆసక్తి కలిగింది. దేవుని దయను బట్టి ఈ రోజులలో ఏదైనా నాకు సరిగ్గా ఆ కీర్తన చూసి బాగుందంటే నేను నేర్చుకుంటాను. నాకు ఒక పట్టుదల. నా వయసు ఇప్పుడు 56 సంవత్సరాలు. 30వ సంవత్సరం నుంచి కీర్తనలు నేర్చుకుంటున్నా. అంతేకాదు దేవుని వాక్యం నేర్చుకుంటున్నా. ప్రభునందు ప్రియులారా, యవనస్తులు ఎంతోమంది ఈ రోజులలో దానికి కీర్తనలు నేర్చుకోవడానికి సమయం ఇవ్వడం లేదు, వాక్యం నేర్చుకోవడానికి సమయం ఇవ్వడం లేదు. కారణం, చేతిలో సెల్లు, అది ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. మెసేజ్ అన్న వస్తుంది, వాట్సాప్లో ఏమన్నా వస్తాయి, లేకపోతే ఏమన్నా న్యూస్ అన్నా వస్తాయి. నేను ఎప్పుడన్నా ఈ బైబిల్ వాక్యం ధ్యానం చేస్తూ ఉంటే సెల్లులో బైబిల్ ఉంది కదా, దాన్ని చూసి అవి రెఫరెన్స్ చూసుకుంటూ ఉంటాను. ఏదో ఒక న్యూస్ వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది అనమాట న్యూస్. నిన్న ఒక న్యూస్ వచ్చింది, పలానా మీద సినీ యాక్టర్ మీద కేసు పెట్టినారు అని వచ్చింది. దాన్ని చూడాలా అని మనసు వస్తుంది. కానీ నేను అనుకున్నా, ఓహో ఇదంతా శోధన. సెల్లు ప్రియులారా మన దగ్గరే ఉంది. ఈ సెల్లు ద్వారా మనకెంతో శోధన ఉంది. సమయాన్ని తినేస్తుంది, ఆత్మీయతను పడవేస్తుంది, చాలా భ్రష్టు పట్టిస్తుంది. ప్రియులారా, సెల్లు అవసరమే, కానీ విశ్వాసమైనటువంటి మనకు ఎంత అవసరమో అంతే అవసరం. మిగతా సమయాల్లో స్విచ్ ఆఫ్ చేసుకోవడమే చాలా మంచిది నాకు తెలిసినంతలో, లేదా సైలెంట్లోనే పెట్టుకోవడం చాలా మంచిది.
ఎంతోమంది విశ్వాసులు అట్లే వస్తారు, ఒకటి కూడి జరుగుతూ ఉంటుంది, ఒక దిక్కు రింగులు మోగుతూ ఉంటాయి, కొంతమంది లేచిపోతుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎంత గందరగోళం! దేవుని సన్నిధి అంటే అలాగా అనాలోచనగా ఉండకూడదు ప్రియులారా. చూడండి, ఎంతోమంది ఈరోజు యవనస్తులు వాక్యం నేర్చుకోవాల్సిన వారు, పాటలు నేర్చుకోవాల్సినటువంటి వారు కదా, ఏమీ నేర్చుకోవడం లేదు. ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ప్రభువుని నమ్ముకున్నామంటే మనం ఏమి నేర్చుకున్నాము? దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా ఇంత నేర్చుకున్నాను ప్రభువు చెబితే మనం ఏమి నేర్చుకున్నాం? పిల్లవాళ్ళను బడికి పోతే ఏమి నేర్చుకున్నావురా అని అడుగుతున్నాం. అట్లయితే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనల్ని ఎవరు అడగలేదనుకో, దేవుడే అడిగాడు అనుకో, ఎవరైనా అడిగారనుకో, ఈరోజు దేవుని సన్నిధికి పోయినావు కాదా, ఏమి నేర్చుకున్నామని ఇంట్లో నమ్మని వాళ్ళని అడిగితే ఏం చెప్తావు? ఏం చెప్పలేకపోతున్నావు. ప్రభునందు ప్రియులారా, చూశారా, ఆలోచన చేస్తున్నారా? నేర్చుకుందాం, పాటలు నేర్చుకుందాం. బైబిల్లో రాయబడింది, మీలో ఎవరికైనా సంతోషము కలిగిన అతడు కీర్తనలు పాడాలా. విశ్వాస పాడాలా. కొంతమంది పాడమంటే సిగ్గుపడతారు. పాడవాడిపోండి ఒక ఆయన సిగ్గుపడుతున్నాడు. చూడండి ప్రభునందు ప్రియులారా, ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడాలా. యాకో పత్రికలో రాయబడి ఉంది, సంతోషము కలిగినప్పుడు కీర్తనలు పాడాలా. ఎఫెసీ పత్రిక 5:19 రాయబడి ఉంది. చూడండి, అక్కడ గమనిస్తాం. ఎఫెసీ 5:19, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలు హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించండి. ఆత్మ సంబంధమైన పాటలు, లోక సంబంధమైన పాటలు కాదు, ఆత్మ సంబంధమైన పాటలు. తర్వాత చూడండి ఇంకొక మాట, కొలస్సీ పత్రిక 3:16 చూడండి. 3:16, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ. అక్కడ ఆత్మ సంబంధమైన పాటలు, ఇక్కడ ఆత్మ సంబంధమైన పద్యములతో ఆ విధంగా కీర్తనలు పాడవచ్చని మనం చూస్తున్నాం. ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికి ఒకడు బోధించుచు. పాటలలో కూడా ఒకరికొకరికి బోధ ఉంది. నేను స్వార్థ పాట పాడుతున్నాను అనుకోండి, అది నమ్మని వారికి బోధపడతా ఉంది. అవును, ఒకరికి ఒకరు బోధించుచు అనే మాట వ్రాయబడింది. బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయము. ప్రభువుని గూర్చి గానం చేయాలి ప్రియులారా. మనం అది నేర్చుకోవాలి అని మనం దైవ గ్రంథంలో చూడగలుగుతున్నాం. చూడండి, ఇంకా దైవవాక్యంలో ఈ విధంగా రాయబడింది. అపొస్తల కార్యాలు 16:25 పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. ఆ చెరసాలలోనే వాళ్ళు పాటలు పాడుచు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చెరసాల ఏమైంది? బ్రద్దలైంది. పాటలలో కూడా అక్కడ అద్భుతాన్ని మనం చూడగలుగుతున్నాం ప్రియులారా. కనుక మనం పాటలు నేర్చుకుందాం, భయభక్తులు నేర్చుకుందాం, ప్రార్థన నేర్చుకుందాం, పాటలు నేర్చుకుందాం. 4వది తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ ఉన్నవారు తెరిచి చూడండి, గ్రహించండి, చదవండి, వినండి. ప్రభునందు ప్రియులారా, తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, 4వ అధ్యాయము 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడింది. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి అని రాయబడింది. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి? ప్రేమ నేర్చుకోవాలి ప్రియులారా, ప్రేమ నేర్చుకోవాలి. ఈ రోజులలో ప్రేమ లేక, కుటుంబాలలో ప్రేమ లేక ఎంత నష్టమైపోతుంటారు. సంఘాలలో ప్రేమ లేక ఎంత నష్టమైపోతున్నారు. చూడండి, ప్రేమ నేర్చుకోవాలి అని దైవగ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అది దేవుని చేతనే మనము నేర్పబడితిమి అనే మాటను అక్కడ గమనిస్తూ ఉంటున్నాం ప్రియులారా. చూడండి, ఆ ప్రేమను గురించి మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో వ్రాయబడింది, పొరుగువాన్ని ప్రేమింపవలెను అనే మాట ఉంది కదా. పొరుగువారిని ప్రేమిస్తే కొట్లాటలు ఎందుకు వస్తాయా? సరిపోనితనాలు ఎందుకు ఉంటాయి? కొంతమంది జీవితకాలం అంతా కూడా ఇరుగు పొరుగు వారితో మాట్లాడరు. కారణం ప్రేమ లేదు ప్రియులారా. ప్రేమ దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. పొరుగువారిని ప్రేమించమని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. చూడండి, మళ్ళీ ఇంకా దేవుని వాక్యంలో గమనించండి. యోహాను మొదటి పత్రిక
4వ అధ్యాయం 7వ వచనం రాయబడింది, ఒకరినొకడు ప్రేమించాలని వ్రాయబడింది. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును అని రాయబడింది. ఒకరినొకడు ప్రేమించవలెను అనింది. ఎందుకంటే ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమ ఎవరి మూలంగా కలుగుచున్నది? దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రియులారా, వస్తువుల మూలంగా కలిగేది కాదు, సంపద మూలంగా కలిగేది కాదు, ఆస్తి మూలంగా కలిగేది కాదు, మనుషుల మూలంగా కలిగేది కాదు. ప్రేమ దేవుని మూలంగా కలిగేది. అందుకే మనం ఒకరినొకడు ప్రేమింతము, శత్రువును ప్రేమింతము, తర్వాత పొరుగువాడిని ప్రేమింతమనింది. ఇంకొక మాట చూడండి, దేవుని వాక్యంలో గమనిస్తాం ప్రియులారా. తెస్సలోనికు రాసిన 2వ పత్రిక 1:3లో తెస్సలోనికులు ఎలాంటి వారో అక్కడ వ్రాయబడింది. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, బద్ధులమైనాం, ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. ఎదుటి వాని ఎడల ఏమి చూపు ప్రేమ? దేవుని ప్రేమ విస్తరించున్నది. ఈ రోజులలో ఎదుటి వారిని చూస్తే కదా వారవలేరు, ఎదుటి వారిని చూస్తే సహించుకోలేరు, ఎదుటి వారిని చూస్తే ప్రియులారా కొంతమంది నిప్పులైపోతారు, ఎదుటి వారిని చూస్తే కొంతమంది పళ్ళు కొరికే వారు ఉన్నారు, ఎదుటి వారిని చూస్తే కొంతమంది చాలా ఇబ్బందికరంగా ప్రభునందు ప్రియులు అభ్యంతరకరంగా కనబడుతున్నారు. అయితే తెస్సలోనికులైనటువంటి ఈ విశ్వాసుల యొక్క వారి ప్రేమ ఎదుటి వారి ఎడల చూపే ప్రేమ ఎట్లుందంటే ఇంకా విస్తరిస్తూ ఉంది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఏమి విస్తరించాలో అనేది ఒక సందేశం అది. అయితే ప్రభునందు ప్రియులారా, ప్రేమ విస్తరించాలి. ఎదుటివారి ఎడల ప్రేమ అనేది మనం గమనిస్తున్నాం. అట్లయితే మన జీవితాల్లో మన ఎదుటివారి పట్ల మన ప్రేమ ఎలాగుంది? తర్వాత చూడండి ఇంకొక మాట, మత్తయి సువార్త 5:44లో చూడండి ప్రభు చెప్పిన వాక్యం. మత్తయి సువార్త 5:44. నేను త్వరగా ముందుకెళ్తున్నాను, సమయం కొంచెం మాత్రమే ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 40. ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని బైబిల్లో మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి అని రాయబడింది. ఒరిస్సా రాష్ట్రంలో మరి గ్లాడీ గారు కదా, గ్లాడిస్, ఆయన పేరు, మా 2 పిల్లలు ఆయన మరణించాడు కదా, ఆయన పేరేంటి నాకు జ్ఞాపకం రావడలేదు. స్టెయిన్ గారు 2 పిల్లలు, గ్రహం స్టెయిన్ గారు. ఆయనను చంపినటువంటి వారిని ఆయన భార్య గ్లాడిస్ గారు ఆమె అన్న మాట ఆనాడు ఉన్నటువంటి రాష్ట్రపతి ఆశ్చర్యపోయినాడు. ఎంతోమంది ఆశ్చర్యపోయినారు. వద్దు వాళ్ళ మీద కేసు వద్దు, దేవుడు వారిని క్షమిస్తాడు, నేను క్షమిస్తున్నానండి. ప్రియులారా, ఈ మాట ఎవరికైనా వస్తుందా? పగ తీర్చుకుంటారు, రోషం వస్తుంది, కానీ ఆ మాట రాలేదు. ఆ దీన భక్తురాలు, ఆమెకు అంత ప్రేమ. ముందుగానే మన దేశాన్ని ప్రేమించి వాళ్ళ దేశం విడిచి, ఆస్తులు విడిచి, బంధువులు విడిచి వచ్చారు పరిచర్య కోసం. ఎంత త్యాగం! ఈరోజు మనం ఉన్న స్థలంలో ప్రేమ చూపలేకపోతున్నాం, మన సొంత దేశంలో ప్రేమ చూపలేకపోతున్నాం, సొంత గ్రామంలో ప్రేమ చూపలేకపోతున్నాం, సొంత బంధువుల మధ్య ప్రేమ చెప్పలేకపోతున్నాం, సొంత స్నేహితుల మధ్య ప్రేమ చూపలేకపోతున్నాం. ఎంత విచారకరం! ప్రభువునైతే నమ్ముకున్నాం, ప్రభు అయితే గొప్ప ప్రేమ గలవాడే చెప్తున్నాం, మనలో ప్రేమేది? శత్రువును ప్రేమించిన ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరిశిలలో ఆయనను హింసించిన, కొట్టిన, తిట్టిన, అవమానపరిచిన ప్రియులారా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించి పలికినటువంటి గొప్ప ప్రేమ అది.
ఈనాడు ప్రభువుని నమ్ముకున్నటువంటి మనకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాదిరి. ఎంతోమంది భక్తులు కూడా మాదిరిగా ఉన్నారు ప్రియులారా. ప్రేమ, శత్రువును ప్రేమించిన ప్రేమ. అందుకే నా యొద్ద నేర్చుకోండి. ప్రేమను నేర్చుకోవాలని బైబిల్లో వ్రాయబడింది. ప్రభునందు ప్రియులారా, ప్రేమను నేర్చుకుందాం. ప్రేమను నేర్చుకుంటే ఆ ప్రేమ నీకు మేలు చేస్తుంది. ఆ ప్రేమ నీ కుటుంబానికి మేలు చేస్తుంది, నీ పిల్లలకు మేలు చేస్తుంది. ప్రభునందు ప్రియులారా, మేము చిన్న గ్రామంలో ఉన్నప్పుడు మా చాలా చిన్న గ్రామం మాది, 60 ఇళ్ళు మొత్తం టోటల్గా హౌసెస్ వచ్చి 60 హౌసెస్ ఉన్నాయి అంతే. అటువంటి గ్రామంలో యేసుప్రభువుని నమ్ముకున్నాం. అయితే కొంతమంది తెలియక మమ్మల్ని దూషించినారు, చాలా హింసించినారు. త్రాగిన వాళ్ళు అయితే మరీ హింసించినారు. వాళ్ళ కోసం ఈ మాటను జ్ఞాపకం చేసుకొని మేము ప్రార్థన చేసినాం. అయితే అలాంటి త్రాగుడు బోతులు ప్రియులారా మారిపోయినారు. నేను అతిశయంగా చెప్పను, కానీ ఒక వ్యక్తి నన్ను దూషించి హింసించి బాధ పెట్టినాడు బాగా. ఒకరోజు ఆయన తెల్లవారితోనే లేచి వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు, నన్ను క్షమించు అన్నాడు. అన్ని రోజులు నేను ఎంతో వేదన పడినాను, అయితే ఆ రోజు అంత సంతోషం కలిగింది. ప్రభునందు ప్రియులారా, నిజమే, ప్రేమ మనం నేర్చుకోవాలి, ప్రేమను గురించి నేర్చుకోవాలి. మరి విశేషంగా కుటుంబాలలో భార్య భర్త పట్ల ప్రేమ, భర్త భార్య పట్ల ప్రేమ కలిగి ఉంటే ఆ కుటుంబం ఒక పరలోకం. అలాగూ లేకుండా భార్య పట్ల భర్త పట్ల భార్య విరోధం కలిగి, ద్వేషం కలిగి ఉంటే ఆ కుటుంబం ఇంకా దాని ఏమనాలో నేనేమి చెప్పలేను ప్రియులారా. కనుక చిన్న పరలోకం, ప్రేమ ఉంటే చిన్న పరలోకం, ఆ కుటుంబం చిన్న పరలోకం. ఆ పిల్లలు, ఆ భార్య, భర్త సంతోషంగా ప్రేమతో ఉన్నప్పుడు సంతోషం ఉంటుంది, మాట్లాడుతూ ఉంటే ఆనందం ఉంటుంది, చిన్న పరలోకం ఉంటుంది. శత్రువును ప్రేమించమని బైబిల్లో. ప్రేమను నేర్చుకుందాం ప్రియులారా. ప్రభు నా ఇద్దరు నేర్చుకోండి అని చెప్తున్నట్లు దైవ గ్రంథంలో మనము చూడగలదు. ఇలాంటి మాటలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నట్లు మనం దైవ గ్రంథంలో చూడవచ్చు. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ మొదటి పత్రిక 4:2 చూడండి. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి పత్రిక 2వ వచనం. కాగా నడుచుకొని దేవుని సంతోషపరచవలను మావలను నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారు. మావలను నేర్చుకునే ప్రకారం, ఇక్కడ ఏది నేర్చుకోవాలంటే నడుచుకొని దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో, దేవుణ్ణి ఎలాగో సంతోషపరచాలా మనం అని నేర్చుకోవాలంటే ప్రియులారా. మనం ప్రభువుని నమ్ముకున్నాక మనం ఆయనను సంతోషపరచాలా. ప్రభువుని నమ్ముకోకముందు మన జీవితం ద్వారా, పాప జీవితం ద్వారా ప్రభువుని ఏడ్పించాం కదా, దుఃఖపెట్టాం, బాధ పెట్టాం తెలియక. అయితే ఇప్పుడు మనము ప్రభువును సంతోషపెట్టాలా, అది నేర్చుకోవాలా. ప్రభువును సంతోషపెట్టేది నేర్చుకోవాలా ప్రియులారా. ప్రభువు ఎప్పుడు సంతోషపడతాడో మనల్ని గురించి బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉన్నది. చూడండి, కొరింథీ రాసిన 2వ పత్రిక 7:9. సమయం తక్కువ ఉంది, నేను త్వరగా ముందుకు వెళ్తున్నాను. తర్వాత దయచేసి సోదరులు చదివి వినిపించండి. 2వ కొరింథీ 7:9. మీరు దుఃఖపడితిరని సంతోషించడం లేదు, కానీ దుఃఖపడి మారు మనసు పొందితిరని సంతోషిస్తున్నాను. ప్రభుకి ఎప్పుడు సంతోషం? మారు మనసు పొందితే సంతోషం. మారు మనసు పొందకుండా లోకంలో, పాపంలో అలాగే నువ్వు సాగిపోతే దేవునికి సంతోషం ఉండదు. ఆయన నమ్ముకున్న ప్రజలమైన మనకు కూడా మన జీవితాలలో మారు మనసు ఉండాలి ప్రియులారా. ప్రభువుని నమ్ముకున్నా, మారు మనసు పొందినా, రక్షింపబడ్డామని కాదు, మన జీవితంలో మారు మనసు అనేటువంటిది జరుగుతూనే ఉండాలి. ఇక్కడ రాయబడింది, మారు మనసు పొందితే ప్రభువుకు సంతోషం. అక్కడ సేవకునికి సంతోషం, అయితే ప్రభువుకు సంతోషం. అట్లయితే ప్రభునందు ప్రియులారా, మీరు మారు మనసు పొందారా? మారు మనసు పొందిన అనుభవం ఉందా? మనసు మార్చుకున్న అనుభవం ఉందా?
లేదా ఆ అనవసరమైనటువంటి ఆటలు కానీ, లేదా అనవసరమైనటువంటి ఆ స్నేహం కానీ, లేదా అనవసరమైనటువంటి ఆ చెడు సంబంధమైనటువంటిది ఏదైనా కానివ్వండి, ఆ చెడు మాటలు కానివ్వండి. అయితే మారు మనసు పొందాలి. మారు మనసు పొందితే దేవునికి సంతోషం. దేవుణ్ణి ఎలాగో సంతోష పెట్టాలో మనం నేర్చుకోవాలా ప్రియులారా. యేసుబాబు అంటుంటాడు, మామ నేను మామనైతాను ఆయనకు. యేసుబాబు వెనకలు యేసుబాబు అంటాడు, మామ మనము దేవుని పత్రికలు ఇస్తే దేవుడు సంతోషపడతాడు అని చెప్పేవాడు ప్రియులారా. అయితే ఇదే వరుసలోనే మారు మనసు పొందితే దేవునికి సంతోషం. ఎలాగ దేవుని సంతోష పెట్టవలన మనం నేర్చుకోవాలి. తర్వాత చూడండి ఇంకొక మాట, యోహాను మొదటి పత్రిక 2వ పత్రిక 1:4. 2వ పత్రిక 1:4 ఉన్నది ఒక అధ్యాయమే, 4వ వచనం. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. దేవుడు మనము సత్యం అనుసరించి నడుచుకుంటే దేవుడు సంతోషపడతాడు ప్రియులారా. అందుకే మనం సత్యం అనుసరించి నడుచుకోవాలి. సత్యాన్ని మనము దాటిపోకూడదు. సత్యమైన మాటలు, సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవునికి సంతోషం. అలాగే నేను చూడండి మరొక మాట, దైవ గ్రంథంలో 3వ పత్రిక అక్కడే ఉంది. 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 1:4. తండ్రి వలన మనం ఆజ్ఞను పొందిన ప్రకారము కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని సత్యమును అనుసరించి నడుచుకొనుచున్న కానీ బహుగా సంతోషపడుతున్నాడు. ఇక్కడ బహుగా సంతోషపడుతున్నాడు. అక్కడే మరి సాక్ష్యం కలిగింటే సంతోషపడతాడని కూడా వ్రాయబడి చూడండి దైవవాక్యంలో. 3 యోహాను 1:3 చూడండి, 1:3. నువ్వు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుని. ప్రియులారా, ప్రభు నమ్ముకున్న మనం మన జీవితాల్లో సాక్ష్యం ఉండాలి. ఫలానా అంటే నమ్మకస్తులండి, వాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళు చెడు పనులు చేయరు, వారు పరుల సొమ్ము ఆశించరు, వారు అన్యాయం అనేది చేతబట్టరు, వాళ్ళు చాలా మంచివారు, వాళ్ళు సాక్ష్యం గలవారు. ప్రభునందు ప్రియులారా, మనకు సాక్ష్యం ఉంటే ప్రభు సంతోషపడతాడు. సాక్ష్యం లేకపోతే ప్రభు దుఃఖపడతాడు. ప్రభునందు ప్రేమైన సహోదరులారా, సహోదరులారా, మన సాక్ష్యం ఎలాగుంది? ప్రభువును ఎలాగో సంతోషపరచవాలని మనం నేర్చుకోవాలి. మారు మనసు పొందితే ప్రభుకు సంతోషం, సత్యం అనుసరించి నడుచుకుంటే ప్రభుకు సంతోషం, సాక్ష్యం కలిగి ఉంటే ప్రభుకు సంతోషం. ప్రభువును సంతోషపరిచేది మనం నేర్చుకోవాలి అని మనం గమనిస్తున్నాం ప్రియులారా. తర్వాత చూడండి ఫిలిప్పీ పత్రిక 1:18. ఫిలిప్పీ పత్రిక 1:18. ఫిలిప్పీ పత్రిక 1:18. అయిననేమి ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను, ఇక ముందును సంతోషించును. ప్రియులారా, ఇక్కడ క్రీస్తును ప్రకటిస్తే సంతోషం. అంటే స్వార్థ చెప్తే ప్రభువును గురించి ఆయనకు ఏమున్నది? ఆయన సంతోషపడతాడు. ప్రియులారా, ప్రభువును సంతోషపరిస్తే మనల్ని ప్రభు దీవిస్తాడు. ఒక అధికారిని నువ్వు సంతోషపెట్టినావు అనుకో, ఆ అధికారిని ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును సంతోషపరిస్తే ప్రభు మనల్ని బహుగా దీవిస్తాడు. ఆయన దుఃఖపెడితే మనం నష్టపోతాం, ఆయనకు బాధ కలిగించే మనం నష్టపోతాం. ప్రభువును ఎలాగో సంతోషపరచవలనో మనము నేర్చుకోవాలి అనే మాట 5వదిగా మనం చూస్తూ ఉన్నాం. 6వదిగా చూడండి తీతు పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 6వదిగా తీతు పత్రిక 3:14. 3వ అధ్యాయము. నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. సహోదరులారా, సహోదరులారా, ఇంకా ఇక్కడ ఏమి నేర్చుకోవాలంటే అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకోవలను అని బైబిల్లో వ్రాయబడింది.
విశ్వాసులమైన మనం సత్క్రియలు చేసేది శ్రద్ధగా నేర్చుకోవాలని బైబిల్లో రాయబడింది. ఎందుకంటే అలాగ సత్క్రియలు చేయటం వలన మనకు మేలుంది ప్రియులారా. చూడండి, దేవుని గ్రంథంలో మనము చూస్తాం, ప్రభువు మనలో సత్క్రియలు చేయడానికే ఆయన మన కొరకు అర్పించుకున్నాడు. ఒక మాట చూడండి, ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరి వాటి యందు మనము నడుచుకొనవలెనని మనము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారంగా ఉన్నాం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికే మనం సృష్టించబడ్డాం ప్రియులారా. మనం సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని మరి సృష్టించినాడు అని మనం చూస్తూ ఉన్నాం. తిమోతి రాసినటువంటి పత్రికలు కూడా మనం చూస్తే మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయము 10వ వచనం. దైవభక్తి గల వారని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలి. దైవ భక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా తమ సత్క్రియల చేత తమ తాము వెండి బంగారాల కంటే కూడా ఈ సత్క్రియల అలంకారం అనేటువంటిది గొప్పది ప్రియులారా, గొప్పది. ఆయన ఒక ఆమె అంటున్నది, ఆమెను గురించి కొంతమంది ఏం చేశారంటే, నీకు గొలుసులు బంగారు లేదు, బంగారు గొలుసు లేదే, లేకపోతే కమ్మలు లేవే, అవి లేవే, ఇవి లేవే అంటున్నారు. ఆమె విశ్వాసి, ఆమె అనింది, నాకు అలాంటివి లేవు, కానీ ఇదిగో బైబిల్లో ఉన్న సత్క్రియలు అనేటువంటి అలంకారం నాకుంది, ఇది నాకు సంతోషం అనేది. నిజంగా ఆ మాటకు ఎంత సంతోషించాలా, ఆ మాటకు ఎంతమంది స్త్రీలు మాదిరిగా తీసుకోవాలనో ప్రియులారా, మాదిరిగా తీసుకోవాలనో. సత్క్రియలు అనేటువంటిది అలంకారంగా ఉండాలని మనం బైబిల్లో చూస్తున్నాం. సత్క్రియలు నీకు అలంకారం ఇస్తాయి. ఈరోజు బంగారు కొనాలంటే 75,000 85,000 తులం, కానీ ఏ ఖర్చు లేకుండా సత్క్రియలు నువ్వు అలంకరించుకోవచ్చు. ప్రభునందు ప్రియులారా, ఎంత గొప్పది. ఇలాగున పై అలంకారం కోసమై ఎంతగానో ఖర్చు చేస్తున్నారు. కొంతమంది కుటుంబాలలో కూడా నాకు అది కొనియకపోతే నేను చస్తాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి పై అలంకారం కాకుండా ఇదిగో హృదయాలంకారం అనేటువంటిది ఈ సత్క్రియల ద్వారానే అలంకరించుకోవచ్చని దైవ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మరి దొర్కాను గురించి మనం అందరం ఎరిగిన విషయమే ప్రియులారా. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను శ్రద్ధగా చేసేదిగా కనబడుతుంది. తర్వాత ఆమె చనిపోయిన కూడా బ్రతికింది. సత్క్రియలు నువ్వు ప్రాణాపాయంలో ఉన్నప్పుడు నిన్ను బ్రతికిస్తాయి. నువ్వు చేసిన సత్క్రియలే నిన్ను బ్రతికిస్తాయి ప్రియులారా. నీవు చేసిన సత్క్రియలే నీకు ఘనతనిస్తాయి. నువ్వు చేసే సత్క్రియలు అది ఏదైనా కానివ్వండి, నీకు మహిమ కలిగిస్తాయి. అందుకే సత్క్రియలు చేయాలి. సత్క్రియల చేతనే మనం దీవించబడాలా, బాగా ఆశీర్వదించబడాలంటే సత్క్రియల చేతనే. అవును ప్రియులారా, ఆ విధంగా సత్క్రియలు చేయాలని, సత్క్రియలు చేయడం నేర్చుకోవాలని మనము చూడగలుగుతున్నాం. ఫిలిప్పీ పత్రిక 1:3-4 రాయబడింది. సువార్త అనేది కూడా సత్క్రియ అని బైబిల్లో రాయబడింది. అందుకే సంఘం సువార్తకు వెళ్తున్నారంటే సంఘంతో కలిసి అందరూ కలిసి వెళ్తే అది సత్క్రియ. లేకపోతే స్వార్థ చేసిన వారు సత్క్రియ అవుతారు, మిగతా వారి పరిస్థితి ఏంటి? అందుకే ప్రియులారా, ఒక సంఘంలో స్వార్థ ఏర్పాటు చేస్తున్నారంటే సంఘం అంతా కలిసి ఆ సత్క్రియలో పాలు పొందాలా. సువార్త అనేది సత్క్రియ. దేవుడు అందుకే ఇచ్చాడు, మీరు సర్వలోకానికి పోయి సువార్త చెప్పండి. సువార్త ఒకటి మనం చెప్తా ఉంటే మనకు దీవెన, కుటుంబాలకు దీవెన, పిల్లలకు దీవెన, అందరికీ దీవెన ప్రియులారా. ఇలా చాలా మాటలు ఉన్నాయి, కానీ నా సమయము ముగింపులోకి వచ్చింది. చివరిగా ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. 7వదిగా చూస్తాం. 1వ అధ్యాయము 17వ వచనం. 1వ అధ్యాయము 17వ వచనం. మానుడి మేలు చేయ నేర్చుకునడి. ఏం చేయ నేర్చుకోవాలి? చాలు, మేలు చేయ నేర్చుకునడి. ప్రియులారా, దేవుని పిల్లలమైన మనం మేలే చేయాలి, కానీ కీడు చేయకూడదు. చేతనైతే మేలు చేయాలా, లేకపోతే ఊరికండాలి, అంతే. ఈ మధ్య ఒక విశ్వాసులకు వివాహం నిశ్చయమైంది. ప్రధాన కార్యక్రమం కూడా అయిపోయింది. అయితే ఒక 2-3 నెలలు గడిచేసరికి వారి మధ్య మాటల సంభాషణ అనేటువంటి వచ్చింది.
ఆ మాటలలో కొంచెం తేడా వచ్చింది అబ్బాయి అమ్మాయి మధ్యన. ఇప్పుడు వివాహము లాస్ట్కి ఏ స్థితికి వచ్చిందంటే స్టాప్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. చూసినారా? అది ఎట్లొచ్చిందంటే వేరే వాళ్ళు ఏం చేసినారంటే ఈ మాటలు వీళ్ళనేది వాళ్ళనేది ఇట్లా తెలిసినాయి. ఆ మాటల వలన లాస్ట్కు ఈ పరిస్థితి వచ్చింది. అంటే చెప్పేవారు ఏం చేశారంటే నిజంగా కీడు చేశారు. చేతనైతే మేలు చేయాలి కానీ కీడు చేయకూడదు ప్రియులారా. మేలు చేయటం నేర్చుకోవాలని బైబిల్లో ఉంది. చాలా మాటలు ఉన్నాయి దైవ గ్రంథంలో, అవన్నీ చెప్పడానికి వీలు కాదు. ఒక మాట చూడండి దేవుని వాక్యంలో 119వ కీర్తన 7వ వచనం. ఇంకా ఏం నేర్చుకోవాలి? 119వ కీర్తన 7వ వచనం. 119వ కీర్తన 7వ వచనం. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు, ఆ నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు అనింది. ఏం నేర్చుకోవాలి ఇక్కడ? నీతిగల న్యాయ విధులు నేర్చుకోవాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నీతిగల న్యాయ విధులు ఉన్నాయి. నీతి ఉంది, న్యాయం ఉంది. న్యాయాన్ని గురించి అబ్రహాం తన కుటుంబం వారితో చెప్పినాడు. మీరందరూ ఇంటి వారందరికీ చెప్పినాడు, న్యాయంగా బ్రతకండి అని చెప్పినాడు ప్రియులారా. న్యాయం, ధర్మం ఉంది. అలాంటి వాటిని మనము విడిచిపెట్టకూడదు ప్రియులారా. న్యాయమైన వాటిని చేయాలన్నమాట. మీకా గ్రంథంలో న్యాయంగా అని అన్నాడు, అది ఉత్తమము అన్నాడు ప్రియులారా. తర్వాత చూస్తే ఆ దైవవాక్యములో నీతి న్యాయాలంటే దేవునికి ఇష్టమని సామెతలు 21వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. తర్వాత సామెతలు 15:9లో నీతిని అనుసరించిన వారిని దేవుడు ప్రేమిస్తాడు అని వ్రాయబడింది. అందుకే నీతి న్యాయాల విషయంలో మనం సరిగ్గా నేర్చుకోవాలని వ్రాయబడింది. కీర్తన 143:10 చివరిగా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన 143. ఇంకా ఇక్కడ ఏమి నేర్చుకోవాలనేది ఉంది, దాన్ని చదివి నేను ప్రార్థన చేస్తాను. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ప్రభు చిత్తానుసారంగా ప్రవర్తించేది మనం నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా యుద్ధం నేర్చుకుని అంటున్నాడు. ప్రభు యుద్ధం మనం ఏం నేర్చుకోవాలి? దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి, ప్రార్థన నేర్చుకోవాలి, పాటలు నేర్చుకోవాలి, సత్క్రియలు నేర్చుకోవాలి ప్రభునందు ప్రియులారా. ఇంకా చూసినట్లయితే బైబిల్లో దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించేది నేర్చుకోవాలి, నీతి న్యాయములు నేర్చుకోవాలి, సత్క్రియలు నేర్చుకోవాలి, ప్రభువును సంతోషపెట్టేది నేర్చుకోవాలి. అలాగ నేర్చుకుంటే మనం ఎంతో ధన్యులం అవుతాం ప్రియులారా, ఇంకా ఆశీర్వదించబడతాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన కొరకు దీవించును గాక.